హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నీళ్లు తెచ్చుకునే చీర. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. స్కూలు వదిలేశారు. గోడల కంటించిన సినిమా పోస్టర్లు చూసుకుంటూ ఇంటికి వస్తుంటే వసంత పిన్ని వాకిట్లో నిలబడి ఉంది. పాపా, కొంచెం ఇటు వస్తావా అని అడిగింది. కొంచెమేం ఖరా, పూర్తిగా వస్తాను అని అటు వెళ్ళాను. ఆవిడ అర్జెంటుగా ఒక చీర కొనుక్కోవాలట. కొంచెం మీ అమ్మతో చెప్పి నాకు సహాయం చేస్తావా అని అడిగింది. నాకు బజార్లు పాలంటే భలే సరదా, అందులోనూ బట్టల బేరం అంటే ఇంకా మరింత ఉత్సాహం తన్నుకొస్తుంది. ఇప్పుడే వస్తా అని చెప్పి పరుగు పరుగున ఇంటికి వెళ్ళాను. అమ్మతో విషయం చెప్పాను. సరే వెళ్ళు, ఆరిందారి గోవిందమ్మలాగా పుట్టె మీదివి పురింద మీదివి కబుర్లు చెప్పకు. ఆవిడ అడిగిన దానికే సమాధానం చెప్పి ఊరుకో. ఆవిడ చెప్పిన మాట విను, చెప్పిన పని చెయ్యి అని 1,00,000 జాగ్రత్తలు చెప్పింది అమ్మ. యూనిఫారం మార్చుకొని మామూలు బట్టలు వేసుకుని పాలు తాగి ఇంకా బయలుదేరి వెళ్ళాను. వసంత పిన్ని వాళ్ళ పుట్టింటి వాళ్ళు చాలా గొప్పవాళ్లట. ఈవిడని చాలా గారాభంగా పెంచారట. ఏనాడు గడప దాటి ఎరుగదట. పరాయి వాళ్లతో మాట్లాడాలంటే చెమటలు పట్టేస్తాయట. ఇక గొప్ప సంబంధం చేశారు. వసంత గారి భర్త పెళ్లినాటికే పెద్ద ఆఫీసరట. ఆ పెళ్లినాటి ముచ్చట్లు చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటే విన్నాను. పెళ్లిలో ఆవిడ వైపు బంధువులంతా పెళ్లి కూతుర్ని కావిలించుకొనే కూర్చున్నారట. అప్పగింతలప్పుడు తెల్లవారుజామున మొదలుపెట్టిన కార్యక్రమం ఏడుస్తూ పూర్తి చేసేసరికి తెల్లవారిపోయిందంట. ఆ తర్వాత ఒంటరి కాపురం అని వాళ్ళంతా వచ్చి దిగబెట్టి 15 రోజులుండి ప్రయాణమైతే వసంత శోకాలు పెట్టి ఏడ్చేదట. తల్లి అదే వరస. ఆ ఏడుపు భరించలేక తల్లితో పిల్లని పంపించారట. మళ్ళీ 2 వారాల తరువాత అటు నుంచి ప్రయాణం. పిల్ల ఏడుస్తుంటే తల్లి ఏడ్చి వెంట వచ్చిందంట. 15 రోజుల తర్వాత ఏడుస్తూ తల్లి ప్రయాణమైతే పిల్ల ఏడుపు మొదలుపెట్టిందట. తల్లి పిల్ల వెళ్ళిపోయారు. ఈ శివభారతంలో విసిగిపోయిన వసంత భర్త ఇట్లా ఏడ్చి మొత్తుకునేటట్లయితే మీ అమ్మాయిని మీ ఇంట్లోనే అట్టి పెట్టుకోండి, నా ఏడుపు నేనేడుస్తాను అన్నాడట. దాంతో ఠారెత్తి ఏడుపు ఆపి పిల్లని కాపురానికి దిగబెట్టేశారు. వాళ్ళు మాకు దూరపు బంధువులట. వెళ్తూ మా అమ్మ ఇంటికొచ్చి అభం శుభం తెలియని అమాయకురాలు, ఓ కంట కనిపెట్టి ఉండండి అని మా అమ్మకు చెప్పి ఏడ్చిందట. అయ్యో, దానికేం భాగ్యమని హామీ ఇచ్చిందంట అమ్మ. తరచూ వెళ్ళి చూస్తూ వస్తూ ఉండేది. అదేం అమాయకత్వం బాబు, ఈ రోజుల్లోనూ ఇలాంటి వారున్నారంటే ఆశ్చర్యమే అనేది అమ్మ. వసంత పిన్ని నేను బజారుకి బయలుదేరాం. మా ఇంటి దగ్గరలో ఉన్న కొట్టుకి తీసుకువెళ్ళాను. నన్ను ఆదరంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు కొట్టువాళ్ళు. అంతా బాగానే ఉన్నాం. ఇదిగో మా పిన్ని గారు, మంచి చీరలు చూపించండి, ధర కూడా ఖచ్చితంగా చెప్పాలి అన్నాను గంభీరంగా. వాళ్ళు చీరలు చూపించటం మొదలుపెట్టారు. పట్టు చీరలు, జరీ చీరలు, సిల్కు చీరలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. ఇవి కాదండి, నాకు నీళ్లు తెచ్చుకునే చీరే కావాలి అంది వసంత పిన్ని భయంగా. వాళ్ళు అయోమయంగా చూసి, ఓ దానికేం, ఇంకొన్ని చీరలు ముందు పడేశారు. అయ్యో, ఇవన్నీ కాదండి, నాకు నీళ్లు తెచ్చుకునే చీరే కావాలి అంది వసంత పిన్ని దీనంగా. వాళ్ళు ఇక చేతులెత్తేశారు. పోన్లే పిన్ని, ఇంకొక చోటికి వెళ్దాం పదా అన్నాను. ఇద్దరం పక్క షాపుకి వెళ్ళాం. అక్కడ కూడా ఇదే గొడవ. అలా 4 షాపులు తిరిగి రిక్షా కట్టుకుని కొత్తపేట వెళ్ళాం. నీళ్లు తెచ్చుకునే చీరలు ఉన్నాయా అండి అని అడిగాను. ముందు జాగ్రత్తగా ఉన్నాయండి, రండి అన్నాడు. నా ప్రాణం లేచి వచ్చింది. చీరలు తీసి, ఇదిగో చూడండి, నేత ఎంత బాగుందో, నీళ్లు మూట కట్టుకోవచ్చు అన్నాడు. ఆహా, ఇది కాదండి, నీళ్లు తెచ్చుకునే చీర అంది వసంత పిన్ని. వాళ్ళు చేతులెత్తేశారు. అక్కడి నుంచి రిక్షా మాట్లాడుకుని పెద్ద బజారు వెళ్ళాం. మళ్ళీ వేట మొదలైంది. ఎన్ని షాపులు తిరిగినా నీళ్లు తెచ్చుకునే చీర దొరకనే లేదు. నాకు నీరసం వస్తుంది, ఆకలేస్తుంది. చీకటి పడుతుంది పిన్ని, అమ్మ కోప్పడుతుంది. వెళ్దాం, మళ్ళీ రేపు వద్దాం. అదీ కాక బాబాయ్ గారు వచ్చే వేళయింది అన్నాను. రిక్షాలో ఇద్దరం ఇంటిదారి పట్టాము. సగం దూరం వచ్చేసరికి కళ్ళు తుడుచుకోవటం మొదలుపెట్టింది పిన్ని.
ఇల్లు చేరేసరికి ఏడుపెక్కువయ్యింది. అదేమిటి పిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదు పాప, నీళ్లు తెచ్చుకునే చీర కాస్తా పోయింది. రేపు నేను నీళ్లు ఎలా తెచ్చుకుంటాను అంటూ బోరు బోరున ఏడుస్తుంది. నాకు చచ్చేంత భయం వేసింది. పిన్ని దగ్గర నుంచి డబ్బులు తీసుకుని రిక్షావాడికిచ్చి పంపించి మా ఇంటికి పరిగెత్తాను. ఇంత ఆలస్యం అయిందేమిటే అంటున్న అమ్మను వారించి అసలు విషయం చెప్పేశాను. అమ్మ కంగారుగా పిన్ని దగ్గరకు వెళ్ళింది. నేను వెళ్ళాను. అమ్మను చూసి మళ్ళీ ఏడ్చింది పిన్ని. ఊరుకోబెట్టి, అసలు ఏం జరిగిందో చెప్పమంది. ఏడుపు ఆపుకుంటూ చెప్పింది పిన్ని. పుట్టింటి వారు పెట్టెడు చీరలు పెట్టారు. ఇదిగో ఇది కాఫీలు కలిపేటప్పుడు కట్టుకో, ఇదిగో ఇది కట్టుకొని నీళ్లు తెచ్చుకో, ఇది వంటకి, ఇది పూజకి, ఇవి పెళ్ళిళ్ళకి, ఇవి సినిమాలకి, షికార్లకి అని చిలక్కి చెప్పినట్టు చెప్పిందంట వాళ్ళమ్మ. ఆ మాటలే తూచా తప్పకుండా ఆచరిస్తుందంట పిన్ని. ఆ వేళ నీళ్లు తెచ్చుకునే బావి దగ్గరే పిండి ఆరేస్తే అది కాస్త ఎవరో ఎత్తుకుపోయారట. ఆ రంగు పూలు ఉన్న చీర కోసమే బజారంతా గాలించింది. ఇక దొరకలేదు. ఇప్పుడెట్లా అక్కయ్య గారు? అయినా సినిమాలకి, షికార్లకి బోలెడన్ని చీరలు ఇచ్చి నీళ్లకి, వంటలకి ఒక్క చీర ఇస్తే ఇటువంటి ఆపద సమయంలో నేనేమైపోతాను అంది దీనంగా. అమ్మ ఒకటే నవ్వు. ఓసి వెర్రి మొహమా, ఏదో చిన్నపిల్లవి తడబడతావని సులువు కోసం చెప్తే అదే పట్టుకొని కూర్చున్నావా? అది పోతే ఇంకో చీర కట్టుకొని నీళ్లు తెచ్చుకో అని తెలియజెప్పింది. ఇంటికి వస్తూ ఆడపిల్లల్ని మరీ ఇంత అమాయకంగా పెంచకూడదు, గారాభం చేసినా కాస్త లోక జ్ఞానం కూడా ఉండేలా జాగ్రత్త పడాలి అంది అమ్మ. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.